నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో ఉపయోగకరం మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ మంచిర్యాల క్వారీ రోడ్డు శ్రీ జగదాంబేశ్వర ఆశ్రమంలో నూతన దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని పిలుపు కొమరం భీం ఆసిఫాబాద్ పట్టణం పెద్దవాగు తీరంలో రథసప్తమి సందర్భంగా కన్నుల పండుగగా శ్రీ బాలేశ్వర స్వామి రథోత్సవ జాతర ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు కల్లుగీత కార్మికులకు గౌడ కులవృత్తుల వారికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా అందజేస్తున్న కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో ఉపయోగకరమని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. మంగళవారం దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్టు పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయపరంగా గౌడ కులస్తులు వృత్తులను కొనసాగిస్తూ అందులో భాగంగానే అనేక విధాలుగా ప్రమాదాలకు గురవుతున్నారని ప్రమాదాల నివారణకే గౌడ కులవృత్తుల వారికి కాటమయ్య రక్షణ కిట్లు అందజేయడం జరుగుతుందని వీటిని వినియోగించుకోవాలో రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటయ్య వివరిస్తారని తెలిపారు. కాటమయ్య రక్షణ కిట్టు ఉపయోగించడం ద్వారా సులభంగా కల్లుగీత కార్మికులు తమ వృత్తులను చేసుకోగలుగుతారని అంతేకాకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా తిరిగి ఇంటికి చేరగలుగుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటయ్య కాటమయ్య కిట్టులను ఎలా ఉపయోగించాలో కల్లుగీత కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, శిక్షకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఇది ఎట్లా వేయాలో కూడా ఇప్పుడు మోకు ఫిట్ చేసి మా ట్రైనర్ ద్వారా చూపెడతాం. ఇవి 3 రకాల సేఫ్టీ క్లిప్పులు. అదేవిధంగా గుది అంటామా బంధం అంటామా? గుజి మనం ప్రమాదం జరిగినప్పుడు పైనుంచి జారినప్పుడు గుది కింద పడుతుంది. పడకుండా ఉండటానికి సేఫ్టీ బెల్ట్, ఇది కాలుకి వేసుకుంటాం. ఈ గుది ఇందులో ఉంటుంది. మనం ప్రమాదం జరిగినా ఆడనే ఆపుతుంది కాబట్టి గుది మనకు ఉంటుంది. మళ్ళీ స్ప్రో వచ్చి తెలివచ్చి పక్క గీత కార్మికుడైనా, మన యొక్క రోడ్డు ఎమ్మడి పోయినా, వ్యవసాయ కార్మికులైనా, రైతులైనా, ఆటో డ్రైవర్లైనా, పక్క గీత కార్మికులు ఎవరు వచ్చినా సేఫ్టీగా మళ్ళీ కింది దించడానికి గుది మళ్ళీ కాళ్ళకి వేసుకొని రావడానికి ఈ గుదికి సేఫ్టీ బెల్ట్ ఇది కాలుకుంటుంది. అది ఎట్లా వేసుకునేది కూడా చూపెడుతుంది. అదేవిధంగా మనం ఆనర్స్ నడుం పట్టి, ఇప్పుడు ఫ్లైఓవర్ పెద్ద పెద్ద బ్రిడ్జీలు కడుతున్నాం. మనం వరంగల్ పోతున్నా, మన కరీంనగర్ పోతున్నా రోడ్ల మట్టి ఈ పెద్ద పెద్ద ఎత్తైన ప్రాంతాలకి పెద్ద పెద్ద బిల్డింగులకి నడుంకేసుకొని రంగులు వేస్తూ ఉంటారు. అవి చిన్నవి. ఇది ఆనర్స్ నడుం పట్టి నడుం బెల్ట్. ఇది పాయింట్ లాగు ఏ విధంగా వేసుకుంటామో అట్లనే ఒకసారి ఫిట్ చేసుకుంటే దీనికి ఇదొక్కటి ఇడిస్తే సరిపోతుంది. మన ఊరికి పోయి రాగానే పాయింట్ ఇడిచేసి మన తాళ్ళ దగ్గరకో, పొలం దగ్గరకో, చిలకల దగ్గరకు పోతాం. అట్లనే దీన్ని ఇడిచేసి దగ్గరకు ఉండాలి. ఇది 3000 కేజీల బరువును ఆపుతుంది. నడుం పట్టి ఇది 3000 కేజీల బరువును ఆపుతుంది. మనం గీత కార్మికులు ఎవరైనా సహజంగా 20 కేజీల నుంచి 120 కేజీల వరకే ఉంటాం. ఎక్కువ ఉంటే చెట్టు ఎక్కలేం, బరువు ఎక్కువ ఉంటే. కానీ ఇది 3000 కేజీల బరువును ఆపుతుంది. మనం పైనుంచి ప్రమాదం జరిగినప్పుడు స్పీడ్గా కిందికి వచ్చినప్పుడు అతి వేగంగా వస్తుంది కాబట్టి 300-400 కేజీల బరువు అయినా 3000 కేజీల బరువుని ఇచ్చింది. నర్సాపూర్ గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు కాటమయ్య రక్షణ కిట్టు మనకి బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ కిట్టుని అరేంజ్ చేయటం, అంటే మీకు అందరికీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించి ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ కోఆర్డినేటర్ వెంకటయ్య గారు, తర్వాత వారితో పాటు వచ్చిన 8 మంది శిక్షకులు మీకు శిక్షణ ఇవ్వటానికి వచ్చిన వారికి, మన జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, తర్వాత మన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సమయ గారికి, ఇక్కడికి విచ్చేసిన గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీ గౌడ వృత్తి చేసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రమాదాలకు గురవుతారు, వాళ్ళ కుటుంబాలు నిరాధార పాలవుతూ ఉంటాయి. అవి మీకు సమయ గారు, తర్వాత మనకి బీసీ సంక్షేమాధికారి మన పురుషోత్తం గారు, ఆ తర్వాత మన స్టేట్ కోఆర్డినేటర్ వెంకటయ్య గారు దాని నుంచి మనము ఆ ప్రమాదాలు జరగకుండా ఎట్లా రక్షణ పొందాలి అనేది, ఆ మోకుని ఎలా కట్టుకోవాలి, దాంట్లో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. అది చూస్తుంటే మీకేమనిపించింది? ఇప్పుడు వారు చెప్తే మీరు విన్నారు, అది చూపించారు, మీకేమనిపించింది దాంతో? అంటే
ఒకవేళ ప్రమాదం జరిగి కింద పడబోతే మనం కింద పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుందని అనిపించిందా లేదా? అనిపిస్తుందా? అదే ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు, అది చూద్దాం. ఓకేనా? అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో NPL 3 బ్లడ్ అవేర్నెస్ క్రికెట్ టోర్నమెంట్ను డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్ 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బదావత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ హరీష్, ఎస్కే తాజ్, ఎగ్గన సాయి, విష్ణు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించేది కాకుండా నిరంతర ప్రక్రియగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ యువతను క్రీడలో ప్రోత్సహించడానికి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు అధ్యక్షులు బెక్కం రాజారాం, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంపత్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఇడిదినేని హరీష్, ఎస్కే తాజ్, ఎగ్గన సాయి, విష్ణు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన, తమ్ముడు సాయి మా తమ్ముడు. ఇంత మంచి కార్యక్రమం పెట్టుకుంటూ దీనికి ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. సో ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అది చాలా చక్కనిదని నేను చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. చాలా చక్కగా మీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చేసి తమ్ముడు ద్వారా దాదాపు చాలామంది, కనీసం ఒక 30-40 మంది ప్రతిసారి డొనేట్ చేస్తాడు. బ్లడ్ డొనేషన్ అనేది ఓన్లీ యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అవసరం అనేది ఒకటే కాదండి. బ్లడ్ నుంచి దాదాపు 150 ప్రోడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. బ్లడ్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు తలసీమియా పేషెంట్స్కి ఎంతోమందికి ఎన్నో సందర్భాలల్లో చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ అవసరం అవుతుంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు మీరు చక్కగా హెల్త్ ఫిట్నెస్ పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ఈ స్పోర్ట్స్ తోటి ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అందరికీ అలవాటు చేసుకోవాలి. కష్టం అనేది, సుఖం అనేది అది ఏది శాశ్వతం కాదు. సో స్పోర్ట్స్లో కూడా గెలుపు ఓటమి అనేది కూడా శాశ్వతం కాదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఈ చిన్నప్పటి నుంచే, అంటే ఈ స్పోర్ట్స్ నుంచి మనం ఇన్కల్కులేట్ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విషింగ్ ఏ ఆల్ ద బెస్ట్. ఎన్టీఆర్ నగర్ నుంచి ఇంతమంది కీలకాళ్ళు ఉన్నారంటే మేమే పరిశ్రమలు ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇంతమంది యూత్ వెళ్తారని చెప్పి మేము అసలు అనుకోలేదు. ఈ ఏదైతే ఈ ప్రోగ్రాంకు హరీష్ గారు, తర్వాత మన ఎస్కే తాజ్ గారు, తర్వాత మన ఎగ్గన సాయి గారు వీళ్ళు ప్రోత్సహించి దీనికి క్యాప్టెన్గా వహిస్తూ ఇంతమందిని దగ్గరుండి వీళ్ళు ముందుబడి చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇట్లాంటి టీములు బయట రాష్ట్రుడితో ఏమవుతుందంటే మన జిల్లా స్థాయిలో కూడా మనం ఏందన్నది తెలుస్తుంది అందరికీ. ఇట్లాంటి ప్రోగ్రాం చాలా చేయాలని చెప్పి నేను మీకు అందరికి కోరుతూ మీరు అందరు హెల్త్గా ఉండి ఆడాలని చెప్పి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ రోడ్డు ఆండాలమ్మ కాలనీ నుంచి బొక్కలగుట్ట వరకు వెళ్లే దారిలో శ్రీ జగదాంబేశ్వర ఆశ్రమంలో ఈ నెల 23వ తేదీన అనేక దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జగదాంబేశ్వర ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులు వన్నోజుల రామేశ్వరాచార్యులు
ఒన్నజుల నరేష్ శర్మలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులందరి కోరికతో క్వారీ రోడ్డు నుండి బొక్కలగుట్ట వైపు వెళుతున్న రహదారి మధ్యలో శ్రీ జగదాంబేశ్వర ఆశ్రమంలో అనేక దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఒక బృహత్తరమైన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు వారు తెలిపారు. కావున ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 11 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23న విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం మహోత్సవానికి పట్టణ ప్రజలు భక్తులు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాళ్లబండి విజయ్, శేషు, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో డీమార్ట్ నుండి బొక్కలగుట్టకు వెళ్లే దారిలో గత 8 నుంచి 9 సంవత్సరాలుగా వేద పాఠశాల, గోశాల, నిత్యాగ్నిహోత్రం నిర్వహిస్తున్నటువంటి దివ్యమైనటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో ధర్మరక్షణ కోసం శ్రీ 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 ఒన్నోజుల రామేశ్వరాచార్య సద్గురువుల యొక్క ఆత్మవిద్యాదర్శి, వాక్సిద్ధి యోగీశ్వరులైనటువంటి గురుపుంగుల యొక్క వ్యవస్థాపకత్వంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క ఆశ్రమంలో ఈ సంవత్సరం నూతనంగా నిర్మింపబడినటువంటి ఆలయములో శ్రీ జగదంబా సహిత జగదంబేశ్వరులు అనగా ఒక 5 అడుగుల మహాశివలింగం, 5 అడుగుల రాజరాజేశ్వరిదేవి, 5 అడుగుల శ్రీ సీతారామచంద్రులు, పట్టాభిషేక రూపంలో ఉన్నటువంటి సీతారామచంద్రులు, పంచముఖ హనుమాన్, అదేవిధంగా మిగిలిన పరివార దేవతలు గణపతి, సుబ్రహ్మణ్యం, క్షేత్రపాలకులు మొదలగు శిలా ధ్వజస్తంభము, ఇటువంటి అదేవిధంగా కోనేరు జలాశయం, ఇటువంటి మహాప్రతిష్టాపన కార్యక్రమం కని విని ఎరగని రీతిలో 11 రోజులుగా ఏకాదశాహికంగా దివ్యమైనటువంటి యాగములతో రకరకములైనటువంటి గొప్ప యాగములు, లక్ష్మీ గణపతి యాగం, రుద్రయాగం, చండీ యాగం, వారాహి హోమం, మహాలక్ష్మి యాగం, గురు హోమం, ఇటువంటి హోమములతో విగ్రహములకు దివ్యమైనటువంటి సంస్కరణములతో అనగా జలాదివాసం, పంచామృతాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, ఇటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలతో స్త్రీలందరిచే మహత్తరమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలతో ఈ యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమాలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కూడా అత్యద్భుతంగా ఆగమ శాస్త్ర రీతిన ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమాలకు ఎందరెందరో యోగి పుంగవులు, ఎందరెందరో పీఠాధిపతులు ఇక్కడికి వేంచేస్తున్నారు. వారందరి దర్శనం సాక్షాత్ శివదర్శనమే. కాబట్టి సాక్షాత్తు జగద్గురు హంపి పీఠాధిపతులైనటువంటి శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారు, అదేవిధంగా శ్రీ కందిమల్లాయపల్లె కాలజ్ఞానకర్త అయినటువంటి సాంద్ర సింధు వేదాంతకర్త భవిష్యత్తును తెలిపినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవడు, ప్రస్తుత 8వ భవిష్యత్ పీఠాధిపతి శ్రీ వెంకటాద్రి స్వాముల వారు, శ్రీ 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 సద్గురు ఆత్మదర్శి శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు, అదేవిధంగా మహారాష్ట్ర నివాసితులైనటువంటి శివస్వరూపులైనటువంటి బేడి మహారాజు గారు, శ్రీశైలం నుంచి ఋషిపుంగవులు, ప్రయాగరాజు నుంచి కూడా ఎంతో మంది నాగసాధువులు, అఘోరాలు కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి వేంచేస్తున్నారు. ఇటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలను తిలకించి ఆ పార్వతీ పరమేశ్వరుల సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు నదీ తీరాన కొలువుదీరిన శ్రీ బాలేశ్వర స్వామి జాతర మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఆలయంలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం 6 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారి విగ్రహాన్ని ఊరేగించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులందరూ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ జాతరకు జిల్లాలోని పలు మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల తాకిడితో పెద్దవాగు నదీ తీరం భక్తజనం సంద్రంగా మారింది.
ఆసిఫాబాద్ పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలో పత్తి లోడుతో వెళుతున్న వ్యాన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అదుపు తప్పి రోడ్డుపై పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ బోల్తా పడిందని స్థానికుల సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో వాహన చోదకులు ఎవరూ రోడ్డుపై లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మోతాదుకు మించి పత్తి లోడ్ చేసుకోవడంతోనే బోల్తా పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో ఉపయోగకరం. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్. మంచిర్యాల క్వారీ రోడ్డు శ్రీ జగదాంబేశ్వర ఆశ్రమంలో నూతన దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని పిలుపు. కొమరం భీం ఆసిఫాబాద్ పట్టణం పెద్దవాగు తీరంలో రథసప్తమి సందర్భంగా కన్నుల పండుగగా శ్రీ బాలేశ్వర స్వామి రథోత్సవ జాతర. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.